తాపకో కాడ ఎలక్షన్లు పెడితే పైసలు దండగా పని దండగా మీదికెళ్ళి ప్రచారాలు లొల్లులు మీటింగ్లు అనుకుంటా లొల్లు అవుతుంటది. అందుకే దేశం అంతా ఒకటేసారి ఎలక్షన్లు పెట్టాలి అని అంటుర్రు సెంటర్ సర్కార్ వాళ్ళు. గట్ల ఎట్లయితది, రాజ్యాంగం ఎట్లా చెప్తే అట్లా నడవాలి, ఒక్క మనిషి కొరకు ఒక్క పార్టీ కొరకు పద్ధతి మారుస్తారా అన్నట్టు కోపానికి వచ్చిర్రు ప్రతిపక్ష లీడర్లు. అట్లిట్లా ఆఖరికి జమిలీ ఎన్నికల బిల్లు అయితే ఢిల్లీలో చర్చకు పెట్టిర్రు. మరిగా అటెంక ఏమైందో చూడురు మీరే. దేశమంతా ఒక్కటేసారి ఎలక్షన్లు పెడితే అయ్యే పాయే లొల్లే ఉండదు అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు వాళ్ళ దోస్తులు. అట్టెట్ట నడుస్తుంది, రాజ్యాంగం పోటీ నడవాలి. 5 ఏళ్లకోసారి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎలక్షన్లు పెట్టుకుంటాయి. మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టుడు ఎందుకు అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు వాళ్ళ దోస్తులు. అట్లా ఇక 2 దిక్కుల నడమ లడాయి నడుస్తుండగానే లోక్సభ మీటింగులల్లా జమిలీ ఎలక్షన్ల బిల్లు పెట్టిండ్రు సెంటర్ సర్కార్ వాళ్ళు. ఇక బిల్లును సభలో పెట్టేందుకు ఎంతమంది అవునంటారు ఎంతమంది కాదంటారు అని అడిగితే 269 మంది అవునని ఓటేసిండ్రు, 198 మంది కాదని ఓటేసిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళ దోస్తులంతా నై నై అన్నారు. India is a union of states. Article 1 of the Constitution states that India is a union of states and not vice versa. And so therefore this excessive centralism which is sought to be brought into existence by this bill absolutely militates against the constitutional scheme in its essence, in its entirety and in its very object. The introduction of the bill and the consideration of the bill, because of the basic structure doctrine enunciated by the Supreme Court in the case of Nan Bharti case, is beyond the legislative competence of this house, and therefore this bill needs to be withdrawn immediately. దేశమంతా ఒక్కటేసారి ఎలక్షన్లు పెడితే పైసలు మిగులుతాయి, తాపకోసారి లొల్లే ఉండదు, మీదికెళ్ళి రాష్ట్రాలకు వచ్చిన తిప్పలేం లేదన్నట్టు మాట్లాడినరు పువ్వు పార్టీ వాళ్ళ దోస్తులు. 1983 से चुनाव आयोग ने अपनी वार्षिक रिपोर्ट में लोकसभा और विधानसभाओं के चुनाव एक साथ कराने का विचार किया. 41 साल से पेंडिंग है ये. अलग अलग कमेटियों ने भी क्या, स्टैंडिंग कमेटी ने भी क्या, फिर HLC गठित हुई और ये कह रहे दलों से बात नहीं हुई. 19 जून 2019 को संसद भवन में प्रधानमंत्री जी की अध्यक्षता में सर्वदलीय बैठक आयोजित की गई थी और उसमें सभी लोग थे और उसमें 19 राजनीतिक दलों ने भाग लिया. 16 राजनीतिक दलों ने चुनाव एक साथ कराने का समर्थन किया, 3 ने विरोध किया. तो इसका मतलब बहुमत हमारे साथ था. గిట్లా 2 దిక్కులోళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు. వద్దే వద్దు అని చెయ్యి పార్టీ ఎంపీలు తత్తిమ దోస్తులతో కలిసి పార్లమెంటు కాడ లొల్లి చేసిండ్రు. అట్లిట్లా బిల్లు అయితే చర్చకు పెట్టిండ్రు. కాకపోతే ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో సరిపోను బలం లేదు కాబట్టి బిల్లు పాస్ కాదన్నట్టే మాట్లాడుతాండ్రు చాలా మంది. దేశం అంతా ఒక్కటేసారి ఎలక్షన్లు అంటే ముచ్చటైతే ఈయననింకే బలే ఉన్నది అనుకుంటాండ్రు పబ్లిక్. మరిగా ఏమైతుందో ఏమో చూసుకుంటా పోవాలి.